హే గాయ్స్, ఎలా ఉన్నారండి? వెల్కమ్ బ్యాక్ టు సూ ఫ్యామిలీ టేస్టీ ఫుడ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసరికి వామాకు పచ్చడి అండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇది మా పిన్ని చేసిన రెసిపీ అండి. ఈ వామాకు వల్ల హెల్త్కి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అవి కూడా రెసిపీతో పాటు తెలుసుకుందామండి. ఓకే అండి, మరి ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఎలా చేయాలేంటో చూసేద్దాము. ముందుగా ఇక్కడ ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి వామాకండి గార్డెన్లో పెంచుకున్నాము. అవి ఆకులు అనేవి తీసుకుంటున్నాం పచ్చడి కోసము. ఈ వామాకుని డైలీ ఒకటి తీసుకోవడం వల్ల ఎర్లీ మార్నింగ్ మనకి డైజెషన్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు చూడండి, ఆకులు అనేది తీసేసుకున్నాం ఒక బౌల్కి. ఇంగ్రీడియంట్స్ వచ్చేసరికి ఒక 3 టమోటా తీసుకున్నాం, కొంచెం చింతపండు, స్పైసీగా ఉన్న ఒక 6 మిర్చి తీసుకున్నాము, వెల్లుల్లి, కరివేపాకు, తాలింపు దినుసులు, ధనియాలు, నువ్వులు, జీలకర్ర అండి. ఇవన్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మరి ముందుగా ఇక్కడ బాండి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకుంటున్నామండి. ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ధనియాలు వచ్చేసరికి ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నామండి. నువ్వులు కూడా 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర వచ్చేసరికి 1 టేబుల్ స్పూన్. స్పూన్స్ లెక్క అయితే ఇవన్నీ 2 టేబుల్ స్పూన్స్ లాగా తీసుకున్నామండి. ధనియాలు, జీలకర్ర, నువ్వులు 3 సేమ్ క్వాంటిటీ తీసుకున్నాము. అన్నీ బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఈ వామాకు గురించి మీకు ఒక మంచి టిప్ చెప్పేదా అండి. మనకి హెడేక్గా ఉన్నప్పుడు ఆ వామాకు జ్యూస్ ఉంటుంది కదండి, రసాన్ని బాగా చేత్తో నలుపుకొని మనకు హెడేక్ ఉన్న ప్లేస్లో పెట్టుకోవడం వల్ల మనకి చాలా హెడేక్ అనేది చాలా తగ్గిపోతుందండి. చాలా రిలీఫ్ వస్తుంది ఈ వామాకు ఇట్లా చేసుకోవడం వల్ల. చూడండి, మంచి ఇలా ప్రతి ఒక్క హోమ్లో అది ఈజీగా పెరిగిపోతుందండి. వామాకు ఎవరైనా పెంచేసుకోవచ్చు. మనకు కానీ మొక్క కానీ దొరికితే, లేకపోతే వామాకు విత్తనాలు ఉంటాయి కదండి, ఆ విత్తనాలను కూడా వేసుకొని మంచిగా గార్డెనింగ్ చేసుకోవచ్చు. చూడండి, అన్నీ వేగిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి బాండీలో ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, ఆ పచ్చిమిర్చిని వేయించుకుంటున్నాము. ఒక 6 తీసుకున్నాం. ఇక్కడ మీ స్పైసీ తగ్గట్టు మిర్చి అనేది తీసుకోండి. ఈ మిర్చి అన్ని మొత్తం బాగా వేయించుకోవాలండి. తాలింపు దినుసులు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుంటున్నాము ఈ మిర్చితో పాటు. ఆ తాలింపు దినుసులు వచ్చేసరికి ఆవాలు, మినప్పప్పు వేసుకున్నామండి. అవి కూడా మిర్చితో పాటు వేయించేసుకుంటున్నాము. చూడండి, మిర్చి వేగిపోయాయి కదా. చిటపట లేకుండా ఉండాలంటే మూత పెట్టుకోండి. 1 నిమిషం మూత పెట్టుకొని తీసేసుకోండి. నీట్గా వేగిపోతాయి మిర్చి అనేవి. చూడండి, ఇప్పుడు టమోటా వేసేసుకుంటున్నాం. ఒక 3 టమోటా తీసుకున్నామండి. ఇక్కడ ఆ టమోటా అనేది కూడా నీట్గా ఉడికిపోవాలండి. దానికోసం మళ్ళీ మూత పెట్టుకుంటున్నాము. టమోటాలన్నీ వేసుకొని కరివేపాకు ఆకులు ఉన్నాయి కదండి, ఆకులు కూడా వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము. మొత్తం బాగా మగ్గే వరకు ఉంచుకోవాలండి. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా. ఈ వామాకుడికి చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుందండి. వాళ్ళకి డైజెషన్ అనేది చాలా బాగుంటుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఈ వామాకు పిల్లలకి ఇస్తుందండి. జలుబు తక్కువ ఉన్నా వాళ్ళకి చాలా రిలీఫ్ అవుతుందండి. ఆ వామాకు వాటర్ అనేది బాగా మరగపెట్టి కొంచెం హనీ యాడ్ చేసి అలా ఇవ్వచ్చండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. చూడండి, టమాటా అనేది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ వామాకులు ఉన్నాయి కదండి, ఈ ఆకులు అనేది వేసేసుకుంటున్నామండి. పచ్చడి చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయాలి. టేస్ట్ ఎలా ఉంటుందా అని అనుకోకండి, చాలా బాగుంటుంది టేస్ట్. చూడండి, మొత్తం బాగా మిక్స్ చేసేసుకుంటున్నాం ఆకులు వేసి. ఇప్పుడు ఈ ఆకు కూడా మగ్గించుకోవాలి కదండి, అందుకని మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందామండి. త్వరగా ఉడికిపోతుంది వామాకు అనేది. చూడండి, మూత పెట్టేసుకున్నాం కదా. ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందామండి, త్వరగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి చెక్ చేసుకుంటున్నామండి. చూడండి, బాగా ఉడికిపోయాయి కదా వామాకు అనేది. ఇప్పుడు ఆ వాటర్ అనేది కూడా కొంచెం మూత తీసి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ వాటర్ ఇంకిపోయే వరకు మగ్గించుకోండి, సరిపోతుంది. చింతపండు అనేది నానబెట్టుకున్నామండి. ముందుగానే నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం డ్రై రోస్ట్ చేసుకున్న దినుసులు ఉన్నాయి కదండి, ధనియాలు, నువ్వులు, జీలకర్ర ఉన్నాయి కదా, అవి మొత్తం కలిపి మిక్సీ పట్టేసుకుందామండి. దాంతోపాటు ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ అనేది కూడా వేసుకొని మొత్తం పౌడర్గా చేసేసుకుందామండి. చూడండి, మొత్తం పౌడర్గా చేసేసుకున్నాం కదా. మొత్తం పౌడర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం మగ్గ పెట్టుకున్న ఉన్నాయి కదండి పచ్చడికి,
ముందుగా మిర్చి చింతపండు ఉన్నాయి కదండి, అవి మిక్సీకి వేసేసుకుందాము. మిక్సీ పట్టుకున్నాక మిర్చి అనేది, నెక్స్ట్ ఈ పచ్చడి ఉన్నాయి కదండి, మిగతా టమోటా కరివేపాకు ఆకులు అన్నీ వేసేసుకొని, చింతపండు వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మొత్తం బాగా పేస్ట్ చేసేసుకుందామండి. చూడండి మొత్తం బాగా పేస్ట్ చేసేసుకున్నాం కదండి. ఇంకేముందండి, యమ్మీ యమ్మీ వామాకు పచ్చడి అనేది రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అదిరిపోతుందండి టేస్ట్. బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందామండి. పచ్చడి చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి వామాకు వల్ల, చాలా యూస్ఫుల్. ఈ వామాకు డైలీ ఒక్కటైనా తీసుకోండి, డైలీ కాకపోయినా వీక్లీ ట్వైస్ అలా అయినా తీసుకోండి. చాలా ఉపయోగాలు ఉంటాయి ఈ వామాకు వల్ల. ఓకే అండి, మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.